హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ అప్డేట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఫార్మసిస్ట్ రిజల్ట్స్ అప్డేట్ గురించి చూద్దాం. సో ఏంటి అప్డేట్ అంటే 7 to 10 డేస్లో రిజల్ట్స్ వస్తాయి అని వాళ్ళు చెప్పారు. ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు చెప్పారు. సో ఇది ఎప్పుడు చెప్పారు? యాక్చువల్గా 10 days రిజల్ట్స్ అని పోయిన వీక్ కాల్ చేసినప్పుడు చెప్పారు 10 daysలో రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. బట్ నేను దానికి సంబంధించిన అప్డేట్ ఏమి ఇవ్వలేదు. బట్ చాలామంది అడుగుతారు కామెంట్స్లో రిజల్ట్స్ ఎప్పుడు, సో జనవరిలో అప్పుడు చెప్పారు రాలేదు అంటే, జనవరిలో అప్పుడు ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు చెప్పారు. సో అప్పుడు చెప్పిన అట్లా, సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 10 daysలో అని చెప్తారు. బట్ అది నేను అప్డేట్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకోసం అంటే ఇస్తారో ఇవ్వరో తెలియదు కాబట్టి. బట్ కామెంట్స్లో అందరూ రిజల్ట్స్ ఎప్పుడు అని అడుగుతారు కాబట్టి వాళ్ళ గురించి అప్డేట్ ఇస్తున్నా. 7 daysలో రిజల్ట్స్ అని వాళ్ళు 10 daysలో రిజల్ట్స్ అని చెప్పారు పోయిన వీక్. సో మళ్ళీ వాళ్ళు కాల్ చేసా ఏ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడిగా. సో వాళ్ళు చెప్పిన ఆన్సర్ సేమ్ 10 days, 7 to 10 days. సో పోయిన వీక్ నేను 3-4 days బ్యాక్ చెప్పిన కాబట్టి 10 days అన్నారు. సో ఇప్పుడు 7 to 10 days. సో కరెక్టే, ఇన్ఫర్మేషన్ కరెక్టే ఉంది. 7 to 10 days. సో 7 to 10 daysలో ఫార్మసిస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇక్కడ నాకు మళ్ళీ డౌట్ వచ్చి వాళ్ళని క్వశ్చన్ అడిగిన. ఏం క్వశ్చన్ అడిగినా అంటే ఎల్టీ వాళ్ళకి ఇచ్చినట్టు జస్ట్ మార్క్స్ అప్లోడ్ చేస్తారా, జిఆర్ఎల్ ఇస్తారా అని. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఏది అప్డేట్ ఉంటే అదే ఇస్తాం అని అన్నారు. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మార్క్స్ ఇస్తారు, జిఆర్ఎల్ ఇవ్వకపోవచ్చు అనుకుంటానా. సో జిఆర్ఎల్ ఇస్తే మాత్రం ఇంకా బెస్ట్. సో దీంతో పాటు నేను ఇంకో క్వశ్చన్ అడిగిన వాళ్ళని ఏది అంటే ఆయుష్ ఫార్మసిస్టులు. సో రీసెంట్గా దామోదర్ రాజనరసింహ మినిస్టర్ సో అసెంబ్లీలో చెప్పిండ్రు ఆయుష్ ఫార్మసిస్టులు పోస్టులని 6 months ట్రైనింగ్ ఇచ్చి సంథింగ్ ఇచ్చి ఫిల్అప్ చేస్తారు అని. సో ఇది ఈ నోటిఫికేషన్లో కలిస్తే బాగుంటుందని నేను వాళ్ళని క్వశ్చన్ చేశాను. సో ఆయుష్ ఫార్మసిస్టులు మొన్న మినిస్టర్ చెప్పారు కదా అసెంబ్లీలో ఆయుష్ ఫార్మసిస్టులు ఫిల్అప్ చేస్తామని. సో అవి ఇందులో కలుపుతారా లేదా అని అడిగా. సో గవర్నమెంట్ నుంచి ఏ అప్రూవల్ రాలేదు అని చెప్పిండ్రు. అంటే మీన్స్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వస్తే ఈ ఆయుష్ ఫార్మసిస్టులు ఈ నోటిఫికేషన్లో కలిపే ఛాన్స్ చాలా ఉంది. సో దీనికి సంబంధించి అందరూ అడగడం ఏమన్నా మీన్స్ నాకు వినతి పత్రాలు ఇవ్వడం కుదరదు. ఓకే, సో వినతి పత్రాలు, ట్వీట్స్ అట్లాంటి ఏమైనా ఎక్సెట్రా చేస్తే ఖచ్చితంగా ఈ ఆయుష్ ఫార్మసిస్టులు అనేవి ఈ నోటిఫికేషన్లో కలిపే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో మన దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతే సో వీళ్ళకి ఆయుష్ ఫార్మసిస్టులు ఈ నోటిఫికేషన్ కలపాలి అనేది వాళ్ళకి పాస్ అవుతే ఖచ్చితంగా ఆయుష్ ఫార్మసిస్టులు రిక్వైర్మెంట్ చాలా ఉంది కాబట్టి ఈ ఆయుష్ ఫార్మసిస్టులు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో కలుపుతారు. 308 ఆయుష్ ఫార్మసిస్టులు గినక ఈ నోటిఫికేషన్లో కలిపితే కట్ ఆఫ్ చాలా తగ్గుద్ది. సో చాలామంది ఆ కోర్టు కేసు ఈ కోర్టు కేసు ఏదేదో సంథింగ్ కోర్టు కేసులు, సో ఆ కోర్టు కేసులతో అవసరమే లేదు. ఈ 308 ఆయుష్ ఫార్మసిస్టులు కలిపితే మాత్రం చాలా ఫెచ్చింగ్ ఉంటుంది అందరికి కూడా. సో ఎవరికి కూడా రిజల్ట్స్ లేట్ అవ్వవు, కోర్టు కేసులు అవసరం లేదు, ఎవరికి కూడా ఎలాంటి విషయం కూడా కోర్టు కేసు అవసరం లేదు. సో ఐదర్ కాంట్రాక్ట్ వాళ్ళు కానీ నాన్ కాంట్రాక్ట్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా కష్టపడితేనే మార్క్స్ వచ్చినాయి. సో కాంట్రాక్ట్ వాళ్ళు సర్వీస్ చేసిండ్రు, అన్ని రోజులు కష్టపడి చేసిండ్రు. సో ఇక్కడ ఎవరిని ఎన్నికేసుకు రావట్లేదు. సో ఎవరైనా ఓవరాల్గా కష్టపడితేనే మార్క్స్ వస్తాయి, కష్టపడకుండా మార్క్స్ అయితే రావు. ఓకే, ఎవరికైనా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఆయుష్ ఫార్మసిస్టులు 308 గినక మన నోటిఫికేషన్ కలిపితే ఎవరికైనా జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందరికీ జాబ్లు వస్తే అందరూ హ్యాపీ. ఓకే, వాళ్ళకి జాబ్ రాకుండా వీళ్ళ జాబ్ రాకుండా ఏదో మీన్స్ తర్వాత కేసులు వేసి మీన్స్ ఇయర్స్ డిలే చేసి సో అదంతా లేకుండా సో ఈ 308 కలిపితే కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గుద్ది. ఎవరైతే ఇప్పుడు కట్ ఆఫ్కి కొంచెం అటు ఇటు దగ్గర ఉన్నారో వాళ్ళకి రాదని భయపడుతున్నారో సో వాళ్ళందరికీ వచ్చే ఛాన్స్ ఉంది, అందరికీ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఆయుష్ ఫార్మసిస్టులు మన నోటిఫికేషన్లో కలిపేటట్టు అందరూ కూడా ఫైట్ చేస్తే సో ఖచ్చితంగా ఈ ఆయుష్ ఫార్మసిస్టులు మొన్ననే మినిస్టర్ చెప్పింది కాబట్టి ఖచ్చితంగా కలిపే ఛాన్స్ ఉంది. సో ఈ రిక్రూట్మెంట్ని ఫిల్అప్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో ఇవి కలిపితే అందరికీ జాబ్స్ వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. నేనైతే అడిగిన ఆయుష్ ఫార్మసిస్టులు ఇందులో కలపరా అని అడిగినా. సో వాళ్ళకి అప్డేట్ అయితే లేదని చెప్పారు. అప్డేట్ ఉంటే ఖచ్చితంగా కలుపుతారనే దాని మీనింగ్. ఓకే, సో రిజల్ట్స్ మాత్రం 7 to 10 days అని చెప్పారు. 7 to 10 daysలో రిజల్ట్స్ వస్తాయి అని కన్ఫర్మ్ చెప్పారు. ఇది సెకండ్ టైం వాళ్ళకి నేను కాల్ చేయడం, అంటే చాలాసార్లు కాల్ చేశా, సెకండ్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ వచ్చింది కాబట్టి నేను అప్డేట్ ఇస్తాను. ఓకే, పోయిన వీక్లో చేసినప్పుడు 10 days అని చెప్పారు, ఇప్పుడు చేసేసరికి 7 to 10 daysలో రిజల్ట్స్ అని చెప్పారు. సో ఖచ్చితంగా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫార్మసిస్ట్ రిజల్ట్స్ బిఫోర్ April 1st లోపల, అంటే ఉగాది లోపల రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. సో రిజల్ట్స్తో పాటు ఈ ఆయుష్ ఫార్మసిస్టులు కలపడం చాలా ఇంపార్టెంట్ మనకి. సో దీని గురించి ఫైట్ చేస్తే బాగుంటుంది. ఓకే, నా ఒపీనియన్ కలిపితే చాలా బాగుంటుంది. సో కట్ ఆఫ్ తగ్గుద్ది. సో అందరికి కూడా మీన్స్ జాబ్స్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్ సో చాలామందికి మనం సర్వీస్ చేయొచ్చు. ఈ ఆయుర్వేద మెడిసిన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఆ మెడిసిన్స్తో కూడా చాలా టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం ఇవ్వచ్చు, డిసీజ్ తగ్గొచ్చు. సో మనకి అన్ని కూడా అలోపతిక్ మెడిసిన్స్ తెలుసు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, హోమియోపతిక్ మెడిసిన్స్, యునాని మెడిసిన్స్ కరెక్ట్గా తెలియదు. సో అవి కూడా మంచిగా వాడితే మీన్స్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గి డిసీజెస్ అనేవి మంచి తగ్గుతాయి. అందుకోసమే ఈ ఆయుష్ ఫార్మసిస్టులు కూడా ఫిలప్ చేస్తే మనం ఈ ఆయుష్ ఫార్మసిస్టులు అవ్వచ్చు. సో దీని ద్వారా మనం
ఆ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అన్ని యూజ్ చేసుకొని ఈ అలోపతిక్ మెడిసిన్స్ సమ్వాట్ తగ్గియచ్చు. ఓకే, అదే కాకుండా ఓవరాల్గా జాబ్స్ వస్తాయి అందరికీ. మిగతా అన్ని అవసరం లేదు మనకి. ఈ ఆయుష్ ఫార్మసిస్ట్ల మీద ఎక్కువ ఫైట్ చేస్తే ఇవి కలిపితే 300 కలిపితే కట్ ఆఫ్ చాలా తగ్గుద్ది, అందరికి జాబ్స్ వస్తాయి. సో దీని గురించి ఫైట్ చేయాలి అని నేను అనుకుంటాను. అంటే ఎట్లా మీన్స్ యూనియన్స్ ఉంటాయి చాలామందికి యూనియన్స్, సో వాళ్ళ ద్వారా ఏమన్నా మీన్స్ ఇన్ఫర్మేషన్ లెటర్స్ ఇట్లాంటివి పాస్ చేస్తే ఆయుష్ ఫార్మసిస్ట్ ఖచ్చితంగా కలుపుతారు, మనకి అందరికి చాలామందికి జాబ్స్ వస్తాయి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ అప్డేటు. ఎంహెచ్ఎస్ఆర్బీ వాళ్ళకి ఫోన్ చేస్తాను, చాలాసార్లు ఫోన్ చేస్తాను నేను, వీక్లీ వన్స్ అయినా ఫోన్ చేస్తూనే ఉంటాను. సో కాకపోతే ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వచ్చే ఆన్సర్ ఒకటే, గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రాలేదు, గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వస్తే అప్లోడ్ చేస్తాం, ఇదే వచ్చేది ఎప్పుడు కూడా. అందుకోసమే చాలా రోజులకి వెళ్ళి నేను అప్డేట్ ఇవ్వడం అయితే మానేసిన. బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ అయితే మారింది. పోయిన వీక్ 10 days అన్నారు, ఈ వీక్ వచ్చేసరికి 7 to 10 days అన్నారు. సో అందుకోసమే అప్డేట్ ఇస్తాను. సో 7 to 10 daysలో మన ఫార్మసిస్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు మనకి ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ట్వీట్స్ అయినా లేకపోతే ఎలాంటి లెటర్ అయినా మీన్స్ దీని గురించి ప్లాన్ చేయండి, చూద్దాం. సో ఆయుష్ ఫార్మసిస్టులు కలిపేటట్టు, సో కలిపితే అయితే చాలా మందికి యూజ్ అవుద్ది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో ఏం లేదు, నాకు వచ్చిన అప్డేట్ మీకు షేర్ చేస్తాను, అంతే సింపుల్. ఓకే, చెప్పాలనిపించింది చెప్పినా. ఎట్ ద సేమ్ టైం ఇది కలిపితే ఏంటంటే చాలా మందికి యూజ్ ఉంటుంది కాబట్టి సో దీని గురించి చెప్పబుద్ధి అయింది చెప్తాను. సో దట్స్ ఆల్, థ్యాంక్ యూ.